అందరూ దాని గురించి మర్చిపోయారు. మమ్మీ డాడీ కూడా మర్చిపోయారు. మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా? అవును అఖిల్ బాబు, చాలా బాగుంటుంది. ఏం చేస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు? అవును, ఏమిస్తే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు? ఐడియా, వాళ్ళని సర్ప్రైజ్ చేసే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి ఆ ఐడియా అఖిల్ బాబు? వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఊహించని గిఫ్ట్ వాళ్ళకివ్వాలి. ఏంటి ఆ ఊహించని గిఫ్ట్? ఊహించు. ఏ గిఫ్ట్ అయితే వాళ్ళు ఊహించరో నువ్వు ఊహించు. నాకేమీ తట్టడం లేదు అఖిల్ బాబు. చిన్న క్లూ ఏదైనా ఇవ్వండి. క్లూనా? ఓకే. ఆ గిఫ్ట్ ని మనిద్దరం తప్ప ఇంకెవ్వరూ వాళ్ళకివ్వలేరు. అదే క్లూ. మనిద్దరం తప్ప ఇంకెవరూ ఇవ్వలేరా? ఏంటది? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. మీరే చెప్పండి అఖిల్ బాబు, ఆ గిఫ్ట్ ఏంటి? మనిద్దరం మాత్రమే ఇవ్వగలిగే ఆ గిఫ్ట్ మనవడు ఆర్ మనవరాలు. తెల్లారేసరికల్లా వాళ్ళ చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెట్టి మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నామనుకో, చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు కదా. అది తెల్లారే సరికల్లా చేతిలో పెట్టే రెడీమేడ్ గిఫ్ట్ కాదు అఖిల్ బాబు. ఆ గిఫ్ట్ రెడీ అవ్వాలంటే 9 నెలలు పడుతుంది. అంటే స్పీడ్ డెలివరీ సౌకర్యం ఏమైనా ఉందేమో అని. అలాంటి సౌకర్యాలు ఏమి ఉండవు. అయితే ఆ గిఫ్ట్ నెక్స్ట్ మ్యారేజ్ డేకి ప్లాన్ చేద్దాంలే. మీ ఇష్టం. కూర్చో. నా ఇష్టం అంటే సరిపోదు, ఇద్దరం ఇష్టపడాలి, కష్టపడాలి, గిఫ్ట్ రెడీ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి. ఓకే, అది నెక్స్ట్ మ్యారేజ్ డే కాబట్టి మరి ఈ మ్యారేజ్ డేకి ఏమిస్తే బాగుంటుంది? అది కూడా మీరే చెప్పండి. వాళ్ళని సర్ప్రైజ్ చేయాలంటే ఒక్కటే మార్గం. అది సంగతి. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది అఖిల్ బాబు. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. ఓకే. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే నాడు ఐశ్వర్య అక్క గురించి చెప్పడం కరెక్టేనా? వద్దు, ఆ విషయం చెప్తే వాళ్ళ మ్యారేజ్ డే స్పాయిల్ అవుతుంది కదా. లేదు, చెప్పడమే కరెక్ట్. ఇవాళ ఐశ్వర్య అక్క నిజ స్వరూపం వాళ్లకు తెలియడం అనేది వాళ్ళ మ్యారేజ్ డే గిఫ్ట్ అవుతుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శ్యామ ఈ టైంలో తలుపు కొడుతోంది? చూద్దాం పద. ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య. నాతోనా? మీతో కూడా మాట్లాడాలి మామయ్య గారు. అర్ధరాత్రి నిద్రలేపి మాట్లాడాల్సినంత ముఖ్య విషయం అమ్మా? అవును మామయ్య గారు. రండి చెప్తాను. అరే, కరెంటు పోయిందే. పర్లేదు మామయ్య గారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లగా నడవండి.
Happy wedding anniversary. థ్యాంక్ యూ Thank you. వెరీ మచ్. అత్తయ్య గారు, మామయ్య గారు, కేక్ కట్ చేయండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. జన్మాలయం, దేవుళ్ళ జన్మాలయం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవ. అవును, ఎవరిది సర్ప్రైజ్ ప్లానింగ్? మీ అబ్బాయి గారిదే. అనుకున్నాను, నువ్వే ప్లాన్ చేసుంటావని అనుకున్నాను రా. మా కొడుకులు కోడళ్ళు ఎప్పుడూ ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటే దాన్ని మించిన సంతోషం మాకేముంటుంది చెప్పండి. అవునన్నా, మీ అన్నదమ్ములు ఎంత సఖ్యతగా కలిసున్నారో తోడి కోడళ్ళు కూడా అంత సఖ్యతగా ఉండాలి. తోడి కోడళ్ల మధ్య ఏ పొరపత్యాలు లేకుండా ఉండాలి. ఒకరి విషయంలో ఒకరు ఏ పొరపాటు చెయ్యకుండా, ఏ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తోడి కోడళ్ళు అక్కా చెల్లెళ్లలా కలిసిపోవాలి. అలాగే అత్తయ్య, మేము సొంత అక్కా చెల్లెళ్ళలాగే కలిసుంటాం. కలిసుంటామంటవేంటక్క? ఆల్రెడీ మనం అలాగే కలిసున్నాం కదా. నువ్వేమో నాకు సొంత అక్కతో సమానం, శ్యామ ఏమో నాకు సొంత చెల్లెతో సమానం. అంతే కదక్క? అంతే అంతే. ఓ మామయ్య గారు, రేపు ఉదయం మనం అందరం మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాలి. మనం ఆ కేసు నుంచి బయటపడితే అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాము. రేపే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుందాం. అలాగేనమ్మా, అందరం కలిసే వెళ్దాం. అందరం అంటే కష్టం డాడీ. రేపు నాకు అరుణ్కి మీటింగ్ ఉంది కదా, రావడం కుదరదు. అవును కదా, ఓకే, మేము వెళ్ళొస్తాంలే. అవునమ్మా, మల్లికార్జున స్వామి గుడి పక్కన అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది కదా, వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కదా. అవును మామయ్య గారు, చాలా మంచిదంటారు. మంచిదైనా సరే మీరు మాత్రం కొండెక్కి వెళ్ళడానికి నేను మాత్రం ఒప్పుకోను. మీ ఆరోగ్య రీత్యా మీరు కొండలు గుట్టలు ఎక్కకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా.
మీరు కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చేస్తుంది. అలా ఆయాసం వస్తే మధ్యలో ఆగిపోతానులే. అలా ఆగిపోవడం మంచిది కాదు, అందుకే వద్దు అంటున్నాను. ఎప్పటినుంచో స్వామివారిని అలా కొండ మీద దర్శనం చేసుకోవాలని నా కోరిక వసంత.